గుంటూరు కార్పొరేషన్ మరో వివాదానికి వేదికైంది. 11 గ్రామాలను విలీనం చేసి గ్రేటర్ గుంటూరుగా మార్చాలని తీర్మానం చేసింది. దీనిని అధికార ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు వ్యతిరేకించడంతో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గుంటూరు కార్పొరేషన్లో రాజకీయాలు రంజుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన మేయర్ కావటి మనోహర్ తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికయ్యారు. అప్పట్నుంచి టీడీపీ పై చేయి సాధిస్తూ వచ్చింది. గుంటూరు చుట్టుపక్కల ఉన్న 11 పంచాయతీలు తమ గుంటూరు కార్పొరేషన్లో విలీనం చేయాలంటూ తీర్మానాలు చేసి అందించాయి. ఇందులో చెల్లావారిపాలెం, చిన్నపలకలూరు, దాసుపాలెం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, లాలుపురం, మల్లవరం, బులనాయుడుపాలెం, తోకవారిపాలెం, తురకపాలెం, వెంగళాయపాలెం ఉన్నాయి. దీనిపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అయితే అధికార పార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే ప్రతిపాదనకు మద్దతు తెలుపుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రతిపాదనను వ్యతిరేకించారు. 11 గ్రామాలతో పాటు మరో 7 గ్రామాలను కూడా కలపాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోరారు. దీనిపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. గుంటూరుకు ఆనుకుని ఉన్న తక్కెళ్లపాడు, పేరెచెర్ల, ఆగతవరపాడు, వెనిగండ్ల, ఫణిధరం గ్రామాలను వదిలేసి దూరంగా ఉన్న గ్రామాలను ఎందుకు విలీనం చేయాలని ప్రశ్నించారు. దీనికి కొంతమంది టీడీపీ కార్పొరేటర్లు కూడా మద్దతు పలికారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఏదైతే 11 గ్రామాలు చెప్తా ఉన్నారో ఆ 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు మీ యొక్క ఏకపక్ష తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. 11 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు దీనికి ఆమోదం తెలపట్లేదు. మీరు ఈ విషయాలు ప్రజల ఆమోదంతో చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని మేము స్పష్టంగా చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేకత విలీన గ్రామాలకు ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నామని స్పష్టంగా ఆ రోజు చెప్పాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా మెజారిటీ కార్పొరేటర్లు వ్యతిరేకిస్తారు. గ్రామాల విలీనంపై అటు టీడీపీ అభ్యంతరాలు చెబుతుంటే మరోవైపు వైసీపీ ఒప్పుకోమని తేల్చి చెబుతుంది.